హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి. సో ప్లెయిన్ బ్యాంగిల్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో నా దగ్గర ఎటువంటి స్టోన్ బ్యాంగిల్ అయితే లేదు, ఓన్లీ రూపీస్లో మాత్రం ఉంది. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. లైక్ వెయిట్తో పాటు వేస్టేజ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో ముందైతే నేను ఈ బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇవి 2 బ్యాంగిల్స్ అనమాట. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 13.600 మిల్లీ ఒక బ్యాంగిల్ ఉంది, 13.800 ఒక మిల్లీ ఉంది. సో 2 బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసరికి. వీటికి నాకు వేస్టేజ్ వచ్చేసరికి 7% పడిందండి. ఎటువంటి స్టోన్ కానీ ఎటువంటి ఎనామిల్ కానీ లేకుండా ఇలా ప్లెయిన్గా తీసుకున్నాను. సో చూడొచ్చు, ఇవి డైలీ వేర్కి వాటికి బాగుంటాయండి. అంటే మనకి ఏదైనా తగులుకొని కొంచెం బెండ్ అవ్వడం కానివ్వండి, బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లం ఏమీ కూడా ఈ బ్యాంగిల్స్తో నేను ఫేస్ చేయట్లేదండి. చూడండి, డిజైన్ అయితే ఇలా ఉంటుంది. వీటిలో చాలా మోడల్సే ఉన్నాయి, ఇవేమీ లేటెస్ట్ కలెక్షన్ ఏం కాదు. వీటిలో మనకి రోడియం ఫినిష్ వచ్చి ఇక్కడ నాకు మధ్యలో ప్లెయిన్ ఉంది కదా, సో ఈ పార్ట్లో రోడియం ఫినిష్ వచ్చి కూడా మనకి డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఇవి 3 లైన్స్ వచ్చాయి కదా, 2 లైన్స్లో కూడా డిజైన్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. నేను మాత్రం ఇలా సింపుల్గా ప్లెయిన్గా తీసుకున్నాను అండ్ 7% వేస్టేజ్ పే చేశానండి. ఇది ఆల్మోస్ట్ నాకు 2 బ్యాంగిల్స్ కలిపి 27 గ్రామ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండి. దీంట్లో కూడా ఎటువంటి స్టోన్స్ ఉండదు, ఇదంతా కూడా రోడియం పాలిష్ అనమాట. సో మనకి రోడియం ఫినిష్లో చాలానే మోడల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇవి 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, బట్ నేను ఒక సింగిల్ బ్యాంగిల్ మాత్రమే చూస్ చేసుకున్నాను. అప్పుడు ఇది తీసుకొని కూడా 6 ఇయర్స్ అయిపోతుందండి. 2020లో తీసుకున్నాను నేను. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది నేను జాయలుకాస్లో తీసుకున్నాను. సో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా రోడియం ఫినిష్ రావడం వల్ల మనకి ఏంటంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అలాగే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ రెండింటి మీదకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసరికి 23 గ్రామ్స్ అండి. సింగిల్ బ్యాంగిల్ మనకి 23 గ్రామ్స్ అయితే పడింది. అండ్ ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి, మనము ఎంత ప్రెస్ చేసినా బెండ్ అవ్వడం కానీ ఇలా ఉండదు. ఇది 23 గ్రామ్స్ అయితే నాకు పడింది. సో ఇక్కడ ఇలా గోల్డ్ బాల్ వచ్చింది అండ్ మధ్యలో ఇలాగా రోడియం ఫినిష్ అయితే వచ్చింది. అండ్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇది నేను జాయలుకాస్లో అయితే తీసుకున్నాను 2020లో. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్ అండి. ఇది నేను భీమా జ్యువెలర్స్లో తీసుకున్నాను, నో వేస్టేజ్ నో మేకింగ్లో. సో మనకి భీమా జ్యువెలర్స్లో అప్పుడప్పుడు నో వేస్టేజ్ నో మేకింగ్ అన్నది పెడుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో నేను ఈ సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసరికి 14 గ్రామ్స్ అండి. ఇది కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, చూడ్డానికి సన్నగా ఉన్నా కూడా కొంచెం సాలిడ్గా ఉంటుందన్నమాట. ఈ సింగిల్ బ్యాంగిల్ నాకు 14 గ్రామ్స్ పడింది. అండ్ నేను ఎటువంటి వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జ్ కానీ పే చేయలేదు ఈ బ్యాంగిల్కి. నేను ఇదనే కాదు, భీమా జ్యువెలర్స్లో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో భీమాలో నేను ఏం తీసుకున్నాను, ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఇది నేను పర్చేస్ చేసిన తర్వాత ప్యూరిటీ కూడా చెక్ చేయించుకున్నాను, కరెక్ట్గా ఉంది. అండ్ మనకి బిల్లు అన్నీ కూడా సెక్యూర్గా వస్తాయి. అండ్ డీటెయిలింగ్ కూడా బాగుంది చూడండి. సో ఇది వచ్చేసరికి 14 గ్రామ్స్. సో ఇవి నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అండి. ఇంకా కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను.